బ్రోకర్ పని తప్ప ఇంకేం చేయమంటావు ఈ దేశంలో? పాపం ఎవరు చేస్తున్నారు? ఎన్నేళ్ళు? ఇప్పుడు మంచి చేయాలంటే అడ్డదారిలోనే వెళ్ళాలి. సంటి పిట్టి పాలకు కూడా డబ్బులు లేవు. అయ్యా అర గ్లాస్ పాలు కొనియండి అయ్యా, మీకు పుణ్యం వస్తుంది. కిరాణా సామాన్లు, కూరగాయలు, గ్యాస్ కి వీటికే డబ్బులన్నీ సరిపోతున్నాయి. ఉండే ఇంటికి వేరే అద్దె కట్టాలి, మందులు వేరే, మాత్రలు వేరే. 4 నెలలుగా నన్ను తిప్పుతున్నారు. మీరు బాగుపడతారా? నాశనం అయిపోతారు. ఇది వినండి సార్, లీటర్ పెట్రోల్ లో 1/2 లీటర్ లెమన్ జ్యూస్ లో తెల్లగా ఉంది సార్. ఇది పెట్రోల్, అది పెట్రోల్ కల్తీ చేస్తే 7 సంవత్సరాలు జైల్లో పెడతారని చట్టం ఉందిగా. దాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు సార్? చుట్టూ ఉన్న దేశాలను చూడండి, 80 రూపాయలకి తక్కువ అమ్ముతున్నారు. జేడికి 18, సెంట్రల్ కి 23, డీలర్ కమిషన్ 5 రూపాయలు, నోట్ల రేటుకి అమ్మి దోచుకుంటున్నారు. ఇవన్నీ చాలని కలిసి ఒకటి. దీనికి సంబంధం ఎవరు చెప్పారు? లెట్ మీ క్లియర్ దిస్. పెట్రోల్, బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ ని మీరు తప్పు పట్టకూడదు. వన్ మ్యాన్ డిసిషన్ కాదుగా. బిఎన్జిసి, బెయిల్ ఇలాంటి మల్టిపుల్ బాడీసే డిసైడ్ చేయగలం. పర్యావరణాన్ని పాడు చేసే పెట్రోల్ వాహనాన్ని యూజ్ చేసి డబ్బు పాడు చేసుకుంటారు. ఈ వెహికల్స్ యూజ్ చేయండి. మా ఇంట్లో నేను ఈ వెహికల్సే వాడుతున్నాను. 3 రోజులుగా బెడ్ కూడా ఇవ్వకుండా నేల మీదే పడుకోబెట్టి చంపేశారు. డబ్బులు ఇస్తేనే బెడ్ అంట. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే 1,00,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయ్యో! 4 నెలల్లో పనిచేస్తే గానీ 1000-2000 రావట్లేదు. 10 నెలల్లో పనిచేస్తే గానీ పూట గడవదు. మనం ఏం చేయగలం? చూడండి, కార్లో వచ్చే వాళ్ళు కూడా రీఫైండ్ వాళ్ళే కొంటున్నారు. ఇప్పుడు ఫ్లైట్ లో తిరిగే వాళ్ళే నూనె కొంటున్నారు. కిరాణా మొత్తానికి నెలకు 2,000 ఖర్చు పెట్టి కుటుంబం నూనెకే 1500 ఎలా ఖర్చు పెడతారు? మీరే చెప్పండి. ఆల్రెడీ నా సంపాదనలో టీడీఎస్ అది ఇదని కొంత కట్ చేసే ఇస్తున్నాడు. సరే, మిగతా డబ్బైనా ఏటీఎం లో తీసుకుందామంటే విత్డ్రా కూడా ఒక ట్యాక్స్ వేస్తున్నారు. నా అకౌంట్ లో 10,000కు ₹1 తగ్గింది అనుకోండి, వెంటనే మెసేజ్ వస్తుంది, 610 ఫైన్ డిటెక్టెడ్. ఇంజనీరింగ్ పూర్తి చేసిన జాబ్ దొరక్క హోటల్లో పనిచేస్తున్నా. 11,000 పనికి నార్త్ ఇండియన్స్ 8,000కే చేస్తున్నారు. నీకేమంటున్నారు? బిల్లుకి ₹100 ట్యాక్స్ కట్టే కస్టమర్ టిప్స్ ఎలా ఇస్తాడు? నెలకోసారి కొత్త టోల్ బోట్లు పెడుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ లో కంటికి కనపడకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇదంతా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి? ఇదిగో ఈ రోడ్ ఉంది, తాడుతోనే కదా వేస్తున్నారు. బంగారంతో ఏం వేయలేదుగా. డబ్బులు పిల్లలకు పాలు, తాగే నీళ్లు, టూత్ పేస్ట్ అన్ని రేట్లు పెరిగాయి. ఏమండి, ఇల్లు కట్టాలంటే సిమెంట్ చాలా ముఖ్యం కదా. రేట్ ఎంత పెంచేస్తున్నారు? అన్యాయం కదా. ఈఎంఐలో కొనే మామూలు బండికి ఒకే ట్యాక్స్, ఆడిగారు కొనేవాడికి ఒకే ట్యాక్స్. ఇదేమన్నా న్యాయమేనా? మీరే చెప్పండి. నా కూతురు జోనల్ డిస్ట్రిక్ట్ 118 దాకా బాగా ఆడింది బాబు. 8 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చినా ఏం జరగలేదు. బ్యాట్ పట్టుకోవడం తెలియకపోయినా పై అధికారం దగ్గరికి వెళ్లి ఆర్డర్ తెప్పించుకుని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిపోతున్నారు. స్పోర్ట్స్ కంటూ ఒక కమిటీ ఉంది కదా, కనీసం ఒకరైనా టాలెంట్ కి వాల్యూ ఇవ్వాలి కదా. ఇక్కడ గొప్ప వాళ్ళకి మర్యాద బాబు. ఈ దేశంలో ఉన్న సమస్య అర్హత లేనడు ఆశపడతామే. కారు కొనే అర్హత ఉంటే కారు కొనుక్కో, ఇల్లు కట్టే అర్హత ఉంటే ఇల్లు కట్టుకో. అర్హత ఉన్నోడు ట్యాక్స్ కట్టండి, అర్హత లేనోడు తడిగుట్టేసుకుని ఇంట్లో పడుకోండి. తీసుకుంటేనే కదా వరి. ఎందుకు తీసుకుంటాం? ఈ గుళ్ళే తీసుకోండి. దీనికి నిర్వాహకులు ఎవరూ లేరు. అర్చకుడినైనా నేనే చేతనైనంత వరకు గుడి కావాల్సింది చూసుకుంటున్నాను. దీని గురించి నేను ఎవరిని అడగాలి? మీరే చెప్పండి. అన్యాయం, ఇది చాలా అన్యాయం. నా పొలాన్ని కొంచెం స్టేట్ గవర్నమెంట్ కబ్జా చేసింది, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. స్థలం విలువలో 10% కూడా ఇవ్వటం లేదు. దీని గురించి నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎంత గొంబరంగా కాపురం చేసినా ₹1 కూడా దాచుకోలేకపోతున్నాను. 10 ఏళ్ల క్రితం నెలకి ఇంతని కడితే 10 సంవత్సరాలకి ఇన్ని లక్షలు వస్తాయని పాలసీ వహించారు. ఇప్పుడు 1,00,000 కూడా విలువ లేకుండా ఈ రూట్ లో కొన్ని వేల మంది వెళ్తుంటారని తెలుసు కదా. 4 గంటలుగా నించునే ఉన్నాం. ఇంతమందికి ఒక బస్సు కూడా లేకపోతే ఎలా సార్? దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిచ్చగాళ్ళు చేసి ఎవరి దగ్గర నుంచి